హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేనైతే ఇక్కడ పూరి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పూరి కోసం అని చెప్పి పిండిని కలిపేసి పెట్టేసుకున్నాను. పూరీలోకి కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. కర్రీ చేసుకునే ముందే పూరి పిండిని కలిపి పక్కన పెట్టేసుకుంటే చాలా చక్కగా నానుతుంది పిండి. చక్కగా నాని పూరీలు కూడా బాగా పొంగుతూ వస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది. మీకు రుద్దేటప్పుడు కూడా పెద్ద ఇబ్బందిగా అనిపించదు. టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, నేనైతే బంగాళదుంప బఠానీ కుర్మా చేస్తున్నాను అనమాట. ఇలా కుర్మాలో పిండి కొంచెం కలిపేస్తే థిక్నెస్ అనేది వస్తుంది. థిక్నెస్ వచ్చి కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కర్రీ చేయడం కూడా అయిపోయింది. ఇక నేనైతే పూరీలు కాల్చుకుంటున్నాను. చూడండి పూరీలు పొంగుతూ ఎలా వస్తున్నాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పూరీలు మా వీక్షిత్కి అయితే చాలా ఇష్టం అండి. పూరీలు నాకు కానీ వీక్షిత్ కానీ చాలా ఇష్టం. మా వారు తినరు అనమాట. అస్సలు పూరి పట్టుకోరు, తినరు కూడా. ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. ఆయన కోసం అని చెప్పి విడిగా చపాతీ చేస్తాను. కానీ ఆ రోజు నేనైతే చపాతీ చేయలేదు. ఇక మా కోసం అని చెప్పి పూరి చేసుకున్నాను. వీక్షిత్ ఇంట్లో ఉన్న రోజు మాత్రమే నేను పూరి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక్కదానికోసం అంత ఆయిల్ వేస్ట్ చేసుకొని చేయటం అంతగా నాకు ఇష్టం అనిపించదు. వీక్షిత్ ఉంటేనే చేస్తాను ఇంట్లో. ఆ రోజు వీక్షిత్ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వాడికి ఇష్టమైనది చేసి పెట్టాలని చెప్పి చేశాను అనమాట. పూరీలు అయితే పొంగుతూ చాలా సాఫ్ట్గా చాలా క్రిస్పీగా బాగా వచ్చాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఆ పిండి కలిపే విధానం అయితే ఫుల్ వీడియో నేనైతే తీయలేదు, అందుకని చెప్పి నేను మీకు పెట్టలేదు. చూసారు కదా పూరి అంతా ఫ్లఫీగా వచ్చిందో, చాలా బాగుంది. పొంగుకుంటూ వచ్చింది అసలు పూరి అయితే. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని చెప్పేసి. నేను ఇలా రావడం కోసం అని చెప్పి గోధుమ పిండిలో కొంచెం మైదా పిండి అయితే కలిపాను. మైదా పిండి కలుపుకున్నాను. మైదా పిండి కలిపితే అలాంటి కలర్ వస్తుంది అనమాట. నార్మల్ గోధుమ పిండితో అయితే అలా రాదు. ఇంకా మా టిఫిన్ అయిపోయింది. నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ లివర్స్ ఉంటాయి కదా, అవి తెప్పించుకున్నాను. అవి అయితే నాకు చాలా ఇష్టం అండి. చికెన్ తినాలని అనిపించలేదు, అందుకని చెప్పి చికెన్లో ఈ పార్ట్స్ తెచ్చుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీని బాగా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే క్రిస్పీగా చేసేసుకోవాలన్నమాట కర్రీని. ముందుగా శుభ్రంగా కడుక్కొని వాటిని అలా నూనెలో ఫస్ట్ ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి. ఉప్పు పసుపు వేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మగ్గితే వాటిలో హార్డ్నెస్ పోయి కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట. అలా సాఫ్ట్నెస్ వస్తే పంట కింద తినడానికి కూడా బాగుంటుంది. త్వరగా ఫ్రై అయిపోతుంది. అంటే ఉడకబెట్టడం అనమాట. ఉడకబెట్టేస్తే దానిలో ఉన్న గట్టిదనం అంతా పోయి కొంచెం మెత్తబడుతుంది అనమాట. అది నీచు వాసన కూడా అంతా పోతుంది. అలా కొంచెంసేపు మూత తీసేసి ఆ వాటర్ అంతా పోయేంత వరకు, అలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మీరు ఫ్రై చేస్తూ ఉండాలి దాన్ని. ఆయిల్ కనుక వన్స్ ఆయిల్ పైకి వచ్చేసేసి అవి టపటప పేలే సౌండ్ వస్తుంది. అప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకొని మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ముందు వేసుకున్నా పర్లేదు, అల్లం వెల్లిపాయ పేస్ట్ లాస్ట్లో వేసుకున్నా పర్లేదు. ఎందుకంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ ముందే వేసేస్తే అడుగంటేస్తుంది, కూర కూడా మాడిపోతుంది. అందుకని చెప్పేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ నేనైతే తర్వాత వేసుకున్నాను. ముందే వేసుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ముందే వేసుకోవచ్చు. చూసారు కదా, బాండీ నిండా అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టేసి అది మాత్రమే మాడిపోతుంది, బాండీ గలీజ్ అయిపోతుంది. అందుకని చెప్పి లాస్ట్లో వేసుకోవాలి. కారం కానీ అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ కర్రీకి ఎప్పుడు చేసినా సరే లాస్ట్లో వేసుకోండి. నేనైతే అలా వేసుకుంటాను. టేస్ట్ పర్లేదు, బాగుంటుంది. ఇక కారం వేసేస్తే కర్రీ పూర్తి అయిపోయినట్టే కదా. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే ఆ కర్రీ చేసేటప్పుడే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి, అంత మంచి స్మెల్ వస్తుందన్నమాట. నేనైతే ఆగలేక టేస్ట్ చేద్దామని చెప్పేసి 2 ముక్కలు అయితే పెట్టుకున్నాను ప్లేట్లో. అవి వేడిగా ఉన్నప్పుడే తినేస్తే కర్రీ చాలా బాగుంటుంది. అందుకని చెప్పి నేను వేడిదే తినేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. నేనైతే అది రైస్లోకే చేశాను. అంతకుముందు ఉదయం నేను ఎగ్ బిర్యానీ చేశాను అనమాట. ఎగ్ బిర్యానీ వీడియో కూడా పెట్టాను నేను, తప్పకుండా చూసి ట్రై చేయండి. ఆ ఎగ్ బిర్యానీలోకి నేనైతే ఇవి చేశాను. కందనకాయలు అయితే ఫ్రై చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఆ రైస్లో కూడా బాగా సెట్ అయ్యాయి.
అలాగే పెరుగు పచ్చడి కూడా చేసుకున్నాను. ఇదే ఆ రోజు నేను చేసిన స్పెషల్. ఎందుకంటే మా వీక్షిత్ ఇంట్లో ఉన్నాడు కాబట్టి నేను చేశాను. ఎందుకున్నాడంటే చిల్డ్రన్స్ డే కదా, ఇక చిల్డ్రన్స్ డే మార్నింగ్ అంతా ఇంట్లో ఉన్నాడు. ఇక ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్కి పంపించాను అనమాట. వాడి స్కూల్లో ఈవెంట్ జరిగింది, మొత్తం అయిపోయింది. నేను తీసుకురావడానికి అయితే వీక్షిత్ని వెళ్ళాను అనమాట. ఇక వీక్షిత్ని అయితే ఇంటికి తీసుకొని వచ్చేసాను నేను. వీక్షిత్కి అయితే నేను ఎటువంటి గెటప్ అయితే వేయలేదండి, ఎందుకంటే నా దగ్గర లేవు. ఈసారి కంపల్సరీ కొని ట్రై చేస్తాను. మొన్న ఒక ప్రీవియస్ వీడియోలో చిలకడ దుంప నేను ఓవెన్లో పెట్టుకొని కాల్చుకుంటాను, నిప్పుల మీద పెడితే వచ్చినట్టు వస్తాయి, బాగుంటుంది టేస్ట్ అని చెప్పాను కదా, అదే చేస్తున్నాను. అలాగే కాల్చుకున్నాను. వాటిని కడగలేదు, ఏమి చేయలేదు. నేనైతే జస్ట్ కట్ చేసి ఓవెన్లో పెట్టేశాను. ఓవెన్లో 230 degrees పెట్టి 35 minutes అలా పెట్టాను అనమాట. కేక్ బేక్ ఎంత టైం పడుతుందో అంత టైం పెట్టేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా, ఎందుకంటే అందరి దగ్గర నిప్పులు ఉండవు కదా, నిప్పుల్లో కాల్చుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇంచుమించు ఆ టేస్టే ఉంటుంది ఈ ఓవెన్లో కాల్చుకుంటే. ఓకేనా?